ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎస్ఐ గారు, కేసు లేదని చెప్పారు కదా, మా నాన్నని అర్జెంటుగా రిలీజ్ చేయండి. కంగారు పడకమ్మా, మీ నాన్న ఇక్కడే ఉన్నాడు. ఏరి కానిస్టేబుల్, నాన్న నాన్న ఊరుకోమ్మా, ఊరుకో. నీ దయ వల్ల బయటకు వచ్చాను. నువ్వే లేకపోతే ఏమైపోయేవాణ్ణో తలుచుకుంటేనే భయంగా ఉంది. నిన్న అలాంటి స్థితిలో చూస్తానని అనుకోలేదు. పద నాన్న, ఇంట్లో అమ్మ వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాక్షసుడు ఇక్కడున్నాడేంటమ్మా? పద నాన్న, అవన్నీ తర్వాత చెప్తాను. పదండి. స్వామి, కళ్యాణ్కి పట్టిన దోషం పోవాలని దేవిక వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటే నా భర్త వల్ల అనుకోని అవాంతరాలు వస్తున్నాయి. ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఇంతవరకు ఆచూకీ లేదు. ఆయన నుంచి ఎలాంటి ఆపద ఈ ఇంటికి రాకుండా చూడు స్వామి. అమ్మా ధరణి, బాధపడకమ్మా. ఎక్కడైనా తన స్నేహితులు కలిసుంటే ఆగుంటాడేమో అని నాకు అనిపిస్తుంది. అయినా కీర్తి తీసుకురావడానికి వెళ్ళింది కదా, తప్పకుండా తీసుకొస్తుందిలే. అది కాదమ్మా, ఒకవేళ మందు తాగున్నా సరే ఈ పాటికింటికొచ్చేసేవారు. ఏ రోజు కూడా ఇంత ఆలస్యం చేయలేదు. పైగా ఇంట్లో పెళ్ళుందని తెలిసి కూడా ఇంకా రాలేదు అంటే ఏదైనా జరగరాంది జరిగుంటుందో ఏమోనని నాకు భయంగా ఉందమ్మా. చచ్చా, అలాగేమీ జరిగుండదులే. అనవసరంగా కంగారు పడకు. ఉదయం నుంచి కుడికన్నా అదురుతూనే ఉందమ్మా. పదే పదే నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థిమితంగా ఎలా ఉండమంటావమ్మా? ఇలాంటి లేనిపోని భయాలు పెట్టుకుని కుంగిపోవద్దు ధరణి. దేవిక పెళ్లి సజావుగా జరిగేలా చూడ్డం మన బాధ్యత. నువ్విలా కుదేలైపోతే ఎలా? ఊరుకోమ్మా. అమ్మా, అనకూడదు కానీ ఆయనకేమైనా ప్రమాదం జరిగి చుట్టుపక్కల హాస్పిటల్లో ఏదో ఒక దాంట్లో అడ్మిట్ అయ్యారేమో. ఒకసారి హాస్పిటల్స్కి ఫోన్ చేసి కనుక్కోనా అమ్మా? నీకేమైనా పిచ్చి పట్టిందా ధరణి? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అలా ఎందుకు అనుకుంటావు నువ్వు? కారు ఏదైనా ట్రబుల్ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇలాంటి సమయంలోనే మనసుని దృఢంగా ఉంచుకోవాలి. ఈడొచ్చిన ఆడపిల్ల అర్ధరాత్రుల్లో తండ్రిని వెతుక్కుంటూ వెళ్లడం ఎంత ప్రమాదమో తెలుసు కదమ్మా. మగాళ్లనే మృగాలను తలుచుకుంటుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇలాంటి దుస్థితిని కలిగించిన నా భర్తని తలుచుకుంటే నా రక్తం మరిగిపోతోంది. ఆయన కనిపిస్తే నువ్వు ఒక తండ్రివేనా అని నిలదీయాలనుంది. నిన్ను వెతకడం కోసం నీ కూతురు జీవితాన్ని గాల్లో దీపం చేస్తావా అని ప్రశ్నించాలనుంది. బాధ్యతల నుంచి పారిపోయిన నిన్ను బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొచ్చిన దేవిక పెళ్లికి కష్టాలు కలిగించటం నీకు న్యాయమేనా అని ఆక్షేపించాలనుంది. ఆవేశపడకు ధరణి. అల్లుడొస్తే అదే 10,000 అనుకుని మౌనంగా ఉండడం మంచిది.
ఇప్పుడు ఇవన్నీ అడిగితే లేనిపోయిన గొడవలొస్తాయి. తొందరపడకమ్మా, సంయమనం పాటించు. సమస్యలు తీర్చాల్సిన కొడుకున్నా సరే తండ్రి బాధ్యత తీసుకోకుండా ప్రవర్తిస్తుంటే ఆవేదన మిగులుతుందే తప్ప సంయమనం ఎలా వస్తుందమ్మా? ముందు ఆయన ఎక్కడున్నాడో వెళ్ళి తీసుకొస్తాను. ఆయన కనిపిస్తే తప్ప సమస్యకి పరిష్కారం రాదు. ఆగమ్మా, ఇప్పుడు నువ్వు వెళితే పెళ్ళి ఆగే ప్రమాదం ఉంది. ఎలాగో కీర్తి వెళ్ళింది కదా, కావాలంటే ఫోన్ చేయి. ఆచూకీ ఏమైనా తెలిసిందేమో తెలుస్తుంది. ఉమ్. The subscriber cannot be reached. Please try again later. ఛ! ఈ కాలు కలవట్లేదు. వచ్చిన బంధువులు మీ ఆయన ఎక్కడని అడిగితే సమాధానం చెప్పలేక ప్రాణం నలిగిపోతుంది. ఏం చేస్తాం? ఒక పక్కేమో అరిష్టాలు అపశకునాలు అని దేవిక భయపడిపోతుంది. ఇంకో పక్కేమో మీ ఆయన గురించి తెలియలేదు. ఒకవేళ పెళ్లి ఆగిపోతే దేవిక మానసికంగా ఇంకా కృంగిపోతుందన్న భయం నాకింకా పెరిగిపోతుంది. ఏమవుతుందో ఏంటో. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఇక్కడ ఆపావు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది నాన్న. మీరు మంచి మనిషిగా మారాక కూడా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మీరెంత దురదృష్టవంతులు నాన్న. బాధపడకమ్మా. ఈ లోకం రీతే అంతా. మంచి కన్నా చెడునే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. పరిస్థితులు నా మీద పగబట్టాయి. ఏం చేస్తాం? కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. వెళదాం పదమ్మా. మీ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. నాన్న, ఇప్పుడు నువ్వు ఇలా ఇంటికొస్తే అమ్మ నీ షర్ట్ చూసి అనుమానపడుతుంది. ఏం జరిగిందని నిలదీస్తే నిజం చెప్పే ప్రమాదం ఉంది. నిలదీస్తే ఇంటికొచ్చిన బంధువులందరి ముందు నీ పరువు పోతుంది నాన్న. అమ్మ తట్టుకోలేదు నాన్న. అంతేకాదు, ఇంత రహస్యంగా మిమ్మల్ని విడిపించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఏంటమ్మా ఇది? నాన్న, ఈ మరకలు కనిపించకుండా ఇవి వేసుకోండి. అయినా నన్ను ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకి రమ్మంటావమ్మా? ఈ పాపిష్టి మొహాన్ని ఇంట్లో వాళ్లకు చూపించే అవసరం ఏముంది చెప్పు? వాళ్ళకి క్షోభ కలిగించడం తప్ప. అందుకే నా దారిని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానమ్మా. ఇక ఈ జన్మలో నా మొహం చూపించను. వెళ్తానమ్మా. ఆగండి నాన్న.